రామ్ చరణ్ క్రేజ్ అనేది రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పాలి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా యావరేజ్ ఎలా ఉన్నా కూడా ఆయన సినిమాలలో ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, ఆయన పక్కన నిల్చొని ఒక ఫోటో ఇచ్చినా చాలు, ఛాన్స్ అక్కర్లేదు అనే అంతటువంటి అంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలే ఆ లెవెల్ వరకు అనుకుంటూ ఉంటారు. ప్రజెంట్ విశ్వ గురించి అందరికి తెలుసు, మంచి యాక్టర్గా అయితే ముందుకెళ్తారు. ఆయన మాత్రం నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం అని ఒకానొక టైంలో చెప్పిన ఇంటర్వ్యూ. ఇప్పుడు దాని గురించి ఆయన RC16లో చేయబోతున్నారు. మరి ఇలాంటి క్యారెక్టర్ ఏంటి? సో ఖచ్చితంగా విశ్వ అంటే చాలామంది తెలుగు వాళ్ళకి బాగా సుపరిచితుడే. అంతకుముందు ఎప్పుడో యువ అనే టైంలో సీరియల్స్ చేసుకుంటూ అట్లానే తర్వాత బిగ్ బాస్లో వాటిల్లో చేసుకుంటూ మరి బిగ్ స్క్రీన్ మీద అయితే చాలా కనిపించింది, తక్కువనే చెప్పాలి. సో మరి చాలా రోజులకి ఇప్పుడు ఈ మన తెలుగు క్రికెట్ టీం కూడా ఆడుతున్నాడు ఆయన. సో అక్కడ రీసెంట్గా చెప్పడం జరిగింది అనమాట, RC16లో యాక్ట్ చేస్తున్నానని. సో అందులో ఏ క్యారెక్టర్ అని అడగగా అది నాకు తెలియదండి, అంటే ప్రాపర్గా అది మేము షూట్ చేసి వచ్చేస్తాము, పలానా క్యారెక్టర్ అని మాకేమీ ఇంటిమేట్ చేయరని కూడా చెప్పారనమాట. సో అంటే సినిమా మేకింగ్లో ఉన్నప్పుడు అది ఏ క్యారెక్టర్, హీరోకి ఫ్రెండా విలనా అని చెప్పరు, ఒక డైలాగ్ ఇస్తే అది కరెక్ట్గా చేశారా లేదా అని చూసుకుంటారు అనమాట. సో అప్పుడే రియల్ యాక్టింగ్ అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళు సినిమా గురించి ఎక్కడన్నా బయటకు చెప్పే ప్రమాదం ఉంటుందని యాక్టర్స్ ఎవరైనా కూడా వాళ్ళకి ఎక్కువ నరేషన్ అనేది ఇవ్వరు అనమాట. సో వాళ్ళు వంతు ఏంటంటే చేసి వెళ్ళిపోవడమే. సో ఆల్రెడీ ఇప్పుడు దాకా జరిగిన షెడ్యూల్స్లో ఆయన అయితే యాక్ట్ చేశారంట. ఖచ్చితంగా ఇందులో చాలా మంచి రోల్ పడింది నాకు అని కూడా ఆయన, నా డ్రీమ్ నెరవేరింది, రామ్ చరణ్ గారితో ఎప్పటి నుంచి యాక్ట్ చేయాలని అనుకుంటున్నాను కూడా చెప్పారనమాట. సో మరి అంతకుముందు బిగ్ బాస్లో కూడా చెప్తారు, రామ్ చరణ్తో యాక్ట్ చేసేసాను, వచ్చింది అంటే కనుక నేను ఎగురు గంతేస్తాను అన్నట్టుగా. సో మరి ఇప్పుడు ఆ ఛాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆయన తెలుగు క్రికెట్ ప్రీమియర్ లీగ్లో కూడా ఆడుతున్నారు. మన తెలుగు స్టార్స్ అందరూ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు వీళ్ళంతా క్రికెట్ ఆడుతూ ఉంటారు స్టార్ వేరే ఇండస్ట్రీస్తో. సో ఇప్పుడు దానికి కూడా ఈయన ఉన్నారనమాట. సో అట్లనే ఇప్పుడు RC16లో చేస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నారు. అలాగే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని కూడా చిన్న హింట్ అయితే ఇచ్చారనమాట. సో మరి చూడాలి అసలు ఏ స్పోర్ట్ పెట్టారు ఈ సినిమాలో, సినిమా ఎలా ఉండబోతుంది, బుచ్చిబాబు గారు ఎలా తీయబోతున్నారు.